2029లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎన్ని త్యాగాలైనా చేస్తామని, ఆ తర్వాత జగన్ చెప్పినా వినే పరిస్థితే ఉండదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి నుంచి నడిచేది తోపుదుర్తి రాజ్యాంగమని, టీడీపీ నాయకులు మరీ ముఖ్యంగా సురేంద్రబాబు బాగా గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యల మీద ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చెప్పుల షాప్ లో పనిచేసే ఎంఎస్ రాజు కేరఫ్ ప్లాట్ఫామ్ గా ఉండి సురేంద్రబాబుకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే ఎంఎస్ రాజు సాక్షి ఆఫీస్ పక్కన 7 కోట్లు పెట్టి విల్లాలు, బెంగళూరులో ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. నువ్వు లోకేష్ బినామీగా ఉండి నిన్ను గెలిపించిన గుండుమలకే గుండు కొట్టిచ్చి సంపాదిస్తున్నది తెలియదనుకుంటున్నావా అని నిలదీశారు. ఆ రోజు హంద్రీనీవా కాల్వ పనులకు 90 కోట్లయితే 210 కోట్లకు పనులు చేసిన సురేంద్రబాబు ఏదో త్యాగమూర్తి మాదిరి మాట్లాడుతూ ఉన్నారని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ 4-5 రెట్లకు ఎక్కువగా చేస్తున్న నువ్వు త్యాగశీలివి ఎప్పుడయ్యావని నిలదీశారు. నువ్వు దోపిడీ చేస్తున్న డబ్బంతా లోకేష్కు పంపుతున్నావా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు, మద్యం షాపుల్లో దోపిడీ చేస్తున్నటువంటి డబ్బు కార్యకర్తలకు ఇస్తామని మోసం చేసిన శ్రీరామ్, సురేంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్తున్నారన్నారు. ఎవరు పిచ్చి కుక్కలో ఎవరిని మున్సిపాలిటీ వాహనాల్లో ఎక్కించారో గుర్తు చేసుకోవాలన్నారు. ధర్మవరంలో కూడా మున్సిపాలిటీ వాహనాలు తిరుగుతున్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు. ఆ రోజు మా కొడాలి నానిని వేడుకుని గన్మెన్లను తెచ్చుకుని సివిల్ సప్లైస్, మైనింగ్ శాఖలో దోపిడీ ఎలా కొనసాగించారో లోకేష్ చెప్పాలన్నారు. ఇలాంటి వారిని నమ్ముకుంటే లోకేష్ కథ అంతేనన్నారు. ఇప్పటికే మా పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది ప్రేమ లేఖలు పంపుతూ ఉన్నారని, అది లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. మీరు మాట్లాడారు కాబట్టి తప్పడంలో చెప్తా ఉన్నా. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్ల కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే తమ్ముడు. నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా, 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది యాచించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిసేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపల. నాలంటోడు కాదు, జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. మా జీవితకాలం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా సంపాదన, మా కాలము మొత్తం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో సందుకు పోయినా, ఎక్కడ పోయినా ప్రకాష్ రెడ్డి అంటే ఏందో చెప్తారు. మీ కార్యకర్తలే చెప్తారు. మా వాళ్ళు చెప్తే అది సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు. ఇంకా నువ్వేంట్రా నాన్న, ధర్మవరంలో ఉన్నావు, నీ పని ఏదో చేసుకుంటా అన్నావు, అగరొత్తుల గురించి మాట్లాడుతూ అన్నావు. చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? అయినా నాకెందుకు రా గన్మెన్లో బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా. నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకెందుకు? గన్మెన్లో మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకొని ఏమో 7 ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి.
పరిటాల రవి పేరు చెప్పింది ఆ అమ్మ పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి అభిమానులకి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్న ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కళ్ళకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని. పిచ్చుకుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడుస్తా అంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చుకుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మరి సురేంద్రబాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వు. రాచాన్పల్లిలో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చెప్తున్నావు నాకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను నెలకు 10 కోట్ల జీతాలు ఇస్తాను, నియోజకవర్గంలో ఏ ఆదాయమో నాకు వద్దు అని మీ కార్యకర్తలందరికీ చెప్పి ఎలక్షన్ చేయించుకున్నావు. బ్రాందీ షాపులు దాదాపుగా 376 బెల్ట్ షాపులు పెట్టుకున్నావు. పరిటాల శ్రీరామ్ మాదిరే నువ్వు కూడా ఒక క్వార్టర్కి 50 రూపాయలు ఎంఆర్పి మీద అదనంగా వసూలు చేస్తున్నావు. 100 కోట్లు కొల్లగొడుతున్నావు. నువ్వు అదే చెప్పినావు, శ్రీరాము అదే చెప్పినాడు. బ్రాందీ షాప్లో వచ్చే ఆదాయాలు కనీసం 1000 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తాము అని. ఎంతమందికి ఇచ్చినావు బాబు? సురేంద్రబాబు, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు నాయన? శ్రీరామ్ బాబు, ఎవరికి ఇచ్చినారు? ఎదురు చూస్తున్నారు మీ కార్యకర్తలు. మీరేమో బలుస్తానే ఉన్నారు. ఇవి కాదని ఇక మన బీటీపీ ప్రాజెక్టు పూర్తి కాలే. మా రంగయ్య ఏమో మాధవ్ని వేసుకొని, ఆ మహాలక్ష్మిని వేసుకొని ఈ NH 544D ఈ హైవే తీసుకొచ్చా. గడ్కరీ దగ్గర తిరిగి పనులు నువ్వే చేసుకుంటివి. అనంతపురంలో నీలం సంజయ్ రెడ్డి ఫ్లైఓవర్ నుంచి పంగల్ రోడ్డు వరకు వర్క్ తెచ్చా, నువ్వే చేసుకుంటివి. సోమలతోటి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వైడనింగ్ వర్క్ తీసుకొచ్చిరి మా ఎంపీలు, నువ్వే చేసుకుంటివి. వాళ్ళు తెచ్చిన పనుల మీద నువ్వు సంపాదించి మళ్ళీ అదే రంగయ్య మీద ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తావు. మరి ఇవన్నీ సాలలే. 2014లో మీ ప్రభుత్వం వస్తానే హంద్రీనివా కాంట్రాక్టులు ఆ రోజు దాదాపుగా 90 కోట్ల పనులు చేజెక్కించుకొని 200 కోట్ల బిల్లులు చేసుకుంటివి. నువ్వేదో సీత మాదిరి మాట్లాడుతున్నావు. నేను నష్టంలో పనులు తీసుకున్నానన్నావు. మరి నష్టంలో పనులు తీసుకునేంత త్యాగమూర్తి అయితే 90 కోట్ల పనులను 200 కోట్ల బిల్లులు ఎట్లా చేసుకుంటావప్పా? మళ్ళీ ఆ రోజే మీకోసం ఎతికినాను, మీ బంధువుల దగ్గర పోయినాను ప్రొద్దుటూరికి, మీకు 10 కోట్లైనా ఇవ్వాలనుకున్నా పొద్దు అని మాతో కథలు ఎందుకు చెప్తివి? జగన్మోహన్ రెడ్డి నిన్ను గేట్లు దాటనీలే. నువ్వు ప్రకాష్ రెడ్డి వర్కులు కొట్టినవరనైనా నువ్వు రావద్దు మా కాటికి. నువ్వు ఎలక్షన్లకు ముందు మా పార్టీ వాళ్ళకు ఒక 4-5 ఎవరికెవరికి ఎలక్షన్లకు చందాలు ఇచ్చినావు, వాళ్ళని పిలుచుకొని అన్ని ప్రయత్నాలు చేసినావు. ఏది కుదరకపోతే మళ్ళీ నా కాటికి వచ్చినావు. ఇది నీ బతుకు.
మళ్ళీ అవన్నీ సాలవు 36వ ప్యాకేజు 40 కోట్లు మిగులు పని ఆ రోజు లెక్కన 2014కి. ఇప్పుడు నన్ను 141 కోట్లకు టెండర్ పిలుచుకున్నాం. మొన్న 29వ తేదీ మళ్ళీ పని తీసుకున్నాం. ఇది కాకుండా మడకశిర బ్రాంచ్ కాలువలో కూడా మళ్ళీ పని తీసుకున్నాం. వెడల్పు చేసేదానికి కాలువ నిర్మాణానికి 4 రెట్లు అంచనాలు వేసుకున్నారు. మడకశిర బ్రాంచ్ కాలువకు 70 రూపాయలు మట్టి పని అయితే 370 రూపాయలు రేటు పెట్టుకున్నారు. మరి 36వ ప్యాకేజీలో 40 కోట్ల పనుల్ని మిగిలిన పనిని 140 కోట్లకు చేసుకున్నావు. ఎవరికి ఎన్ని పంచుతున్నావా? లోకేష్కి ఎంత ఇస్తున్నావు? ఎమ్మెల్యేలకి ఎంత ఇస్తున్నావు? ఇంతగా నిన్ను మేపుతున్నారే. బాగా తిని బలుసు సురేంద్ర. 2029లో వారలు కోసి ఉడికిచ్చి ఉప్పు కారం పెట్టి కార్యకర్తలకు పంచుతాం. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, మీకు ఈరోజు బ్రాందీ షాపు డబ్బులు ఇవ్వకపోతే మేమే న్యాయం చేస్తాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ రాప్తాడులో కానీ. అర్థమైందా రాజా? ఇంకా ఫైనల్గా లోకేష్ బాబు, మీ ఎమ్మెల్యేలో, మీ శిష్యులో, మీ బినామీలో నువ్వు చాలా తప్పు టీంతో ప్రయాణం చేస్తున్నావు. నీ సావాసాలు కరెక్ట్ కాదు. మీ నాయన కాలంలో మీ వాళ్ళు 100 కూనీలు చేశారు మా నియోజకవర్గంలో. పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాల్లో ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ రోజు 100 కూనీలు చేసినారు. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా కేసులు విచారణలు జరిగినాయి, తీర్పులు వచ్చినాయి. ఏ ఒక్క కూనీకి కూడా శిక్ష పడలే. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీ నాయనది. ఆ క్రెడిటు, ఆ పాపము అదంతా మీ నాయనకే సంబంధం. ఇప్పుడు నీ రాజ్యాంగం నడుస్తుంది, నీ రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు అమలు చేస్తున్నావు. నువ్వు వచ్చినాక మా నియోజకవర్గంలో 3 కూనీలైనాయి, గ్యాంగ్ రేప్ జరిగింది, కబ్జాలు జరుగుతున్నాయి, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా నీది. నువ్వు ఇచ్చిన ధైర్యం కాకపోతే తగరకుంట కొండారెడ్డి కేసులో బాధితుల ఇళ్ళకి ముద్దాయిలు పోయి బెదిరిస్తారా? బెదిరించి మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పండి అని బెదిరిస్తారా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నా కొడుకులకి? నువ్వు ఇచ్చింది కాదా? ఆలోచన చేసుకో. నీకు ఇచ్చిన అధికారం ఎవరికి ఉపయోగిస్తున్నావు? ఎవరికి ఉపయోగిస్తున్నావు బాబు లోకేషా? మా మహానటి, మా మిత్రుడు, మా పార్టీలో ప్రముఖుడైనటువంటి కొడాలి నానికి సాష్టాంగ నమస్కారం చేసి గన్మెన్లు తెచ్చుకుంది. తనకు 2+2, తన ఉత్తుత్త కుమారునికి 1+1. అంతేనా? మైనింగ్ శాఖ కూడా ఆమె ఏం అడిగితే అది చేసింది. ఆమె సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కొనసాగినాయి. మరి ఈ మర్మం ఏంది లోకేషా? నువ్వే పంపించినావా అని పని జరుపుకోమని. చివరిగా కొసుమర్పు ఆమె దగ్గర ఓఎస్టీగా పనిచేసినటువంటి ఒక అధికారి ఈ మధ్య మాట్లాడుతున్నాడంట. మా పార్టీలోకి మీ సీనియర్ నాయకుడు ఒక ఆయన వచ్చినాడు. ఆయన మొన్న మా బాస్తో చెప్తాండా, అన్నా సునీతం అంటాందంట, ఆ ఓఎస్టీ సోన్సో రెడ్డి చెప్పినాడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా 150 సీట్లు జగన్ గెలుస్తాడు అని అంటాందంటనా అని చెప్తున్నాడు. ఇట్లా ఆల్రెడీ మా బాస్కు ప్రేమ లేఖలు వస్తున్నాయి. నాకు తెలిసింది ఇది ఒకటేనబ్బా, తెలియకుండా ఎన్ని లేఖలు వచ్చినాయో నువ్వే చూసుకున్నాయన్నా. 29లో ఏడుంటావో ఏమో, జాగ్రత్త పడు. చివరిగా చెప్తాన్నా సురేంద్ర, 2029లో జగనన్న సీఎం అయ్యేంత వరకు ఏ త్యాగాలైనా చేస్తాం. తర్వాత జగనన్న మాట కూడా వినము.
2029 తర్వాత జరిగేదిడా అమలయ్యేదిడా తోపుదుర్తి రాజ్యాంగమే ఖబర్దార్. ఊచలు లెక్క పెట్టిస్తామో సిబిఐ ఎంక్వైరీలు వేస్తామో మీరు దోచుకున్న సొమ్మును ధర్మవడ్డీతో ఎంతన్నా ధర్మవడ్డీ అంటే ₹1.5 వడ్డీతో వసూలు చేసి మీ కార్యకర్తలకు మా కార్యకర్తలకు కూడా పంచుదాము. ఇదైతే ఫిక్స్డ్.